రోహిణి బంజారీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మీకు మంచి పుస్తకాన్ని పరిచయం చేయబోతున్నాను. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అవరోధాలుగా భావిస్తూ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు కొందరు మొదలుపెట్టిన చోటే ఆగిపోతారు. మరికొందరు ఆ అడ్డంకులను అధిగమించడానికి ప్రయత్నిస్తారు. అధిగమించేవారు అవకాశాలను అందిపుచ్చుకుంటారు. జీవితం నేర్పిన పాఠాలతో తమని తాము మలచుకుంటూనే ఇతరులకు మార్గనిర్దేశనం చేసే దార్శనికులవుతారు. ఈ మాటలు అన్నది నేను కాదండి. ప్రముఖ వ్యాసకర్తలు శ్రీ కోట దామోదర్ గారు తన అవరోధాలే అవకాశాలు అనే వ్యాస సంపుటిలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అవరోధాలే అవకాశాలు. ఇది వ్యాస సంపుటి. శ్రీ కోట దామోదర్ రచయిత. అవరోధాలే అవకాశాలు వీరి తొలి వ్యాస సంపుటి. కోట దామోదర్ గారి జన్మస్థలము సూర్యాపేట జిల్లాలోని గుమ్మడవెల్లి గ్రామము. ప్రస్తుత నివాసము హైదరాబాదు. వీరు హైదరాబాద్లోని అల్మోట్ ఆల్టర్నేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో డిజైన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి సామాజిక, రాజకీయ, దేశభక్తి, చారిత్రక, శాస్త్ర సాంకేతిక అంశాలపై వివిధ తెలుగు దినపత్రికలలో ఇప్పటి వరకు వీరు 110 వ్యాసాలు రచించారు. ఈ వ్యాసాలన్నీ కూడా స్ఫూర్తిదాయకమైనవి. ముఖ్యంగా యువతకి పనికి వచ్చే వ్యాసాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ వ్యాస సంపుటిలో 27 వ్యాసాలు ఉన్నాయి. ప్రపంచం మెచ్చిన ఆటగాడు ఉసేన్ బోల్ట్, మేలు మరువని వికాస్ చౌదరి, ధీర వనిత కెప్టెన్ రీనా వర్గీస్, నిరుపేదల డాక్టర్ శంకరగౌడ ఎంబీబీఎస్. ఇటువంటి జీవితంలో ఎదురైన అవమానాలను, అవరోధాలను ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో అధిగమించి ప్రపంచం మెచ్చిన స్ఫూర్తివంతమైన వ్యక్తుల గురించి రాసిన అనేక వ్యాసాలతో పాటు అంగవైకల్యం ఆశయ సాధనకు అవరోధం కాదు, చదువు మార్కుల కోసం కాదు మార్పు కోసం, వయసు శరీరానికి కానీ మనసుకి కాదు, సమానత్వం కోసం పోరాటం, ఇటువంటి అభ్యుదయ, మనో వికాస, మనో ఉల్లాస కోణాల్లో కూడా వీరు మంచి వ్యాసాలు రాశారు. మీకోసం వారు రాసిన ఒక వ్యాసాన్ని వినిపిస్తాను. సంకల్ప బలం. ఒకప్పుడు నా దగ్గర చదువుకోవడానికి డబ్బులు ఉండుంటే కలెక్టర్ అయ్యేవాడిని లేదా మంచి ఉద్యోగం చేసేవాడిని. పేదరికం, ఆటంకాల వల్లే ఉన్నత ఉద్యోగాలు సాధించలేకపోయాను అంటూ చాలామంది అంటుంటారు. కానీ నిజానికి వారికి లేనివి అవేవి కావు, ఒక్క దృఢ సంకల్పం మాత్రమే. దృఢ సంకల్పం లేనప్పుడు ఏదైనా సాధించడం అసాధ్యమే. పట్టుదలతో ప్రయత్నం చేయలేనప్పుడు పరిస్థితులను నిందించడం సరికాదు. అందుకే సీనారే గారు రాసిన కవిత్వం గుర్తుకొస్తుంటుంది. చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు, కలం రాయలేకుంటే కాగితాన్ని నిందించకు అని. అవును, నిజమే కదండి. చదవచేతగానప్పుడు పేదరికాన్ని, డబ్బును నిందించడం ఎందుకు? సంకల్ప బలం లేనివాడు సమస్యలంటూ నిందించడం ఎందుకు? లక్ష్యం మీద స్పష్టత, ప్రయత్నంలో అకుంఠిత దీక్ష ఉంటే విజయం ఖచ్చితంగా మనదే అవుతుంది. అందుకు తాజా తార్కాణం ఆంధ్రప్రదేశ్కు చెందిన గోపాలకృష్ణ రోణంకి ఐఏఎస్ విజయగాథ. గోపాలకృష్ణ రోణంకి చదివింది ఎక్కడో పట్టణంలోనో లేదా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలోనో కాదు. ఆయన చదివింది ఆంధ్రప్రదేశ్లోని పలాస మండలం పరసంబ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల తెలుగు మీడియం చదువు. అతని తల్లిదండ్రులు నిరుపేదలు. వారు వ్యవసాయం, కూలీ పనులకెళ్ళి జీవనం కొనసాగిస్తున్నారు. అతన్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపించే స్తోమత లేనందున అతను ఎలాగోలా ప్రభుత్వ పాఠశాలలో చదివి పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. విజయనగరంలో ఫార్మసీ చదివి
గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా దూబచెర్లలో 2 ఏళ్ల ఉపాధ్యాయ శిక్షణ కోర్సు చేసి 2006లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. సెకండ్ గ్రేడ్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బీఎస్సీ ఎంపీసీ పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే ఐఏఎస్ కావాలన్నది ఆయన కల. ఆ కళ నెరవేరడం కోసం ఆయన ఎన్నో సంవత్సరాలు కఠిన దీక్ష చేశారు. కళ నెరవేరడం కోసం ప్రతిరోజు 8 గంటలకు పైగా ఎంతో దీక్షతో చదివి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష మొదటగా ప్రయత్నించి విఫలమైనాడు. అయినా సరే లక్ష్యం చేరేదాకా ప్రయత్నం ఆపకూడదనే సంకల్పంతో అవరోధాలు ఆటంకాలను లెక్క చేయకుండా రెండోసారి కూడా ప్రయత్నించి విఫలమయ్యాడు. అయినా సరే నిరాశ చెందలేదు. లోపం ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మరోవైపు పరీక్షకు సిద్ధమయ్యేవాడు. అలా 3వ ప్రయత్నం కూడా విఫలమయ్యాడు. అయినప్పటికీ 4వ ప్రయత్నంలో విజయం సాధిస్తాననే నమ్మకంతో 4వసారి ప్రయత్నించి విజయం సాధించాడు. చాలామంది మనలో 1 లేదా 2 ప్రయత్నాలలో ఇక నా వల్ల కాదని ప్రయత్నం మానుకుంటారు. కానీ ఎవరైతే దృఢ సంకల్పంతో పోరాడతారో వారికి ఖచ్చితంగా విజయం వర్తిస్తుందనడంలో ఎలాంటి సందేహము లేదు. సంకల్పంతో సాధించిన విజయం అతన్నే కాదు, అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే అతను అందరిలా కాకుండా సివిల్స్ మెయిన్స్లో తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛికంగా ఎంచుకొని ఆయన యూపీఎస్సీ పరీక్షను తెలుగు భాషలో రాశారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది 100% నిజం. ఇంకో గొప్ప విషయం ఏమిటంటే తెలుగులో పర్సనాలిటీ టెస్ట్ రాసేందుకు యూపీఎస్సీ అనుమతించడంతో 2016లో ప్రతిష్టాత్మక యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా 3వ ర్యాంకు సాధించి ఆయన అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన గ్రామంలో కనీసం కరెంటు మరియు బస్సు సౌకర్యం లేకున్నా పట్టుదలతో చదివి అత్యంత కఠినమైన పరీక్షలో మంచి ర్యాంకు సంపాదించడం అనేది చాలా గొప్ప విషయము. ఏదైనా విజయం సాధించాలంటే ఎన్నో అవమానాలు ఆటంకాలు ఎదుర్కొంటే కానీ సాధ్యపడదు. డబ్బులు ఎవరికి ఊరికే రావు అన్నట్లు మరి విజయం కూడా ఊరికే వస్తుందా? కష్టపడితేనే కదా. గోపాలకృష్ణ కూడా కష్టపడకుండా విజయం సాధించలేదు. అతను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. ఆయన తల్లిదండ్రులు చిన్న వయసులోనే దళిత కులాంతర వివాహానికి పాల్పడిన కారణంగా 25 సంవత్సరాల పాటు సామాజిక బహిష్కరణకు గురయ్యారు. దీంతో వారి జీవితాల్లో ఆర్థికంగా మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రతి ఒక్కరికి మంచి ఉద్యోగం సంపాదించాలనే కోరిక ఉంటుంది, కానీ అందరూ అది సాధించలేరు. ఎందుకంటే విజయం అనేది ఎవరికి ఊరికే రాదు. కృషి పట్టుదల ఉంటేనే అది సాధ్యం అవుతుంది. కానీ కొంతమంది ఏ విధమైన ప్రయత్నం చేయకుండానే గెలుపు కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచన చేస్తారు కానీ ఆచరణలో పెట్టలేరు. అలాంటి వారు ఎప్పటికీ విజయం సాధించలేరు. గోపాలకృష్ణల లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్యం కోసం నిరంతరం కష్టపడాలి. అప్పుడే విజయం వరిస్తుంది. ఇదండి ఈ వ్యాసము. చాలా బాగుంది కదా, చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది కదా. తప్పకుండా ఈనాటి యువత చదవాల్సిన వ్యాసాలు ఇవన్నీ. ఈ కోట దామోదర్ గారు రాసిన ఈ అవరోధాలే అవకాశాలు వ్యాస సంపుటి వెల 200 రూపాయలు. వ్యాస సంపుటి కోసం వీరి నెంబర్ను కామెంట్ బాక్స్లో మీకు తెలియజేస్తాను. వీడియో చూసి రచయితకు మీ స్పందన తెలియజేయండి. మంచి కథలు కవితలు సాహితీ సమాచారం కోసము రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ రోహిణి వంజారి.